హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాజికల్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం ఈజీగా క్యాప్సికమ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం ఒక మిక్సీ జార్లో 2 స్పూన్స్ పుట్నాల పప్పు, 2 స్పూన్స్ నువ్వులు వేసుకొని బాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోండి. 5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం శనగపప్పు, కొంచెం జీలకర్ర, కొన్ని ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ ఇంకా మిర్చిని వేసి బాగా వేయించుకోండి. బాగా వేగిన తర్వాత క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకోండి. క్యాప్సికమ్ వేగడానికి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు కొంచెం పసుపు, టేస్ట్కి తగినంత సాల్ట్, టూ స్పూన్స్ కారం వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు 10 to 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో లిడ్ పెట్టేసి బాగా కుక్ అవ్వనివ్వండి. ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ పొడిని ఈ కర్రీలో వేసుకొని బాగా కలుపుకోండి. అంతే, కర్రీ రెడీ అయిపోయింది. సో చాలా ఈజీగా క్యాప్సికమ్ కర్రీ మనకి రెడీ అయిపోయింది. ఇది చపాతీలో, రైస్లో చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ కమెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మ్యాజికల్ కుకింగ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.